రెవెన్యూ శాఖలో తహసీల్దార్ల అవినీతి కంపు పెరిగిపోయింది. తహసీల్దార్లు కాసులు కక్కుర్తితో లంచం ముట్టనిదే ఫైళ్లు ముట్టడం లేదంటున్నారు. ప్రధానంగా మ్యూటేషన్లు, పాసు పుస్తకాల కోసం తహసీల్దార్లు సామాన్యుల రక్తం తాగుతున్నారు. ఏసీబీ వలకి చిక్కుతారని అవినీతి మానటం లేదు. ఒకవైపు లక్షల్లో సర్కారు జీతం తీసుకుంటూ మరోవైపు లంచాల దందా కొనసాగిస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వం భూములను అక్రమంగా కట్టబెడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో స్పందనగా ఉన్న కార్యక్రమాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ గా మార్చి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల సమస్యలకు మాత్రం ఏళ్ల తరబడి పరిష్కారం కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాల్సిన పరిస్థితిలో గ్రామ మండల స్థాయిలో అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు నేరుగా కలెక్టర్లను పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలే పీజీఆర్ఎస్ కు వచ్చే ఫిర్యాదుల్లో 60 నుంచి 70% వరకు ఉంటున్నాయి. మ్యూటేషన్లు, రికార్డుల మార్పిడి, సరిహద్దు వివాదాలు వంటి అంశాలు ఏళ్లకు ఏళ్లు పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. సమస్య పరిష్కారం కాకపోయినా డిస్పోజల్ చూపించడం, అర్జీదారుడిని సంతృప్తి పరచకుండా ఫైల్ క్లోజ్ చేయడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లోనే 90% సమస్యలు పరిష్కారమైతే జిల్లా స్థాయికి వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయన్న వాస్తవాన్ని అధికారులు విస్మరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా రెవెన్యూ శాఖలో లంచం లేకుండా పని జరగదన్న అభిప్రాయం బలంగా ఉంది. తహసీల్దార్లకు భూములకు సంబంధించిన కీలక అధికారాలు ఉండటంతో మ్యూటేషన్, పట్టాదారులు, పాస్బుక్, అడెంగల్, 1B, FMP వంటి పనుల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల జీతాలు తీసుకుంటున్నప్పటికీ కోట్ల ఆస్తులు కూడబెట్టాలనే ఆశతో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. రైతులకు భూమి జీవనాధారం అయిన వెబ్లాండ్, ఆన్లైన్ రికార్డుల్లో జరిగిన తప్పిదాల వల్ల వారు రుణాలు పొందలేక, భూములు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. సర్వే హద్దులు వివాదాలు, సెక్షన్ 22A లో పొరపాటున చేరిన పట్టా భూములు తొలగించడంలో జాప్యం రైతుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఒకే సమస్యపై పదే పదే పీజీఆర్ఎస్ కు దరఖాస్తు చేసినా ఫలితం లేకుండా పోతుందని బాధితులు వాపోతున్నారు. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు బేఖాతారు చేస్తున్నారన్న ప్రచారం. రాజకీయ ఒత్తిళ్లు, పర్యవేక్షణ లోపం, కఠిన చర్యలు లేకపోవడం వల్ల ఏం చేసినా నడుస్తుంది అన్న ధీమా అధికారులు పెరిగిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘించిన సస్పెన్షన్, మెమో వంటి చర్యలు లేకపోవడంతో వ్యవస్థాగత నిర్లక్ష్యం కొనసాగుతుందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. పీజీఆర్ఎస్ నిజంగా ప్రజలకు ఉపయోగపడాలంటే ఫైళ్లు క్లోజ్ చేయడమే కాదు, క్షేత్రస్థాయిలో నిజమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతుంది. అంటే మేము 100 సంవత్సరాలుగా సాగులో చేసుకున్న భూమిని ఈరోజు మా పేర్లపైన చేయకుండా ఆపుతున్నారన్న. ఎవరు ఆపుతున్నారు, ఎక్కడ ఆపుతున్న విషయం మాకు తెలియదన్న. అలాగే ఎప్పటి నుండో 100 సంవత్సరాల నుండి ఎస్సీలము, బీసీలము, మైనార్టీలము మేమంతా కలిసి సాగులో చేసుకుంటున్నాము. సాగులో చేసుకొని పాస్బుక్లు, పట్టాలు ఉన్న పొలాలను కూడా గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. అయితే అప్పటి నుండి మేము సాగులో ఉన్నాము. ఆ పొలాలను కూడా మా పైన రిజిస్ట్రేషన్ చేయకుండా, పట్ట పాస్బుక్లు మాకు ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు ఆపడం జరుగుతుంది. డిఎఫ్ఓ అంటే ఫారెస్ట్లో ఉందని చెప్పి చెప్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి మేము వెళ్ళాము. డిస్ట్రిక్ట్ లెవెల్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి మేము వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్లియర్గా మాకు మ్యాప్ చూపిస్తూ ఇక్కడికి మా హద్దులు అని క్లియర్గా చెప్పారు. అదే విషయాన్ని మాకు ఏదైనా రిటర్న్గా ఇవ్వండి అంటే మేము రిటర్న్గా ఇవ్వము, మీకు ఎలా ఇస్తాము, మేము మా పై అధికారులు కలెక్టర్ గారు చెప్తే ఇస్తాము, లేదంటే ఇవ్వము అని చెప్పారన్న. చెప్పిన తర్వాత సర్లే అని చెప్పేసి కలెక్టర్ గారు, గతంలో ఉన్నటువంటి రంజిత్ భాష గారు కూడా కలెక్టర్ సార్ గారు కూడా మేము ఇచ్చాము వినతి పత్రము. ఇస్తే కూడా మాకు ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు. ఆర్డీఓ గారిని కలిసాము, ఎటువంటి రిజల్ట్ రాలేదు. తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ గారిని కలిసాము, అక్కడ కూడా ఎటువంటి రిజల్ట్ రాలేదు. అంటే ఏ నుండి జెడ్ వరకు, అంటే వీఆర్ఓ దగ్గర నుండి కలెక్టర్ వరకు అందరినీ కలిసినా కూడా మాకు ఎటువంటి రిజల్ట్ అయితే రాలేదు. దయచేసి మీడియాకు మేము చెప్పేది ఏమనగా, అన్న మేము పేద రైతులము, ఎస్సీలము, మాదిగలము, మాలలము, బీసీలము, మైనార్టీలము, అందరి పొలాలు ఉన్నాయన్న. దయచేసి మాకు న్యాయం కలిగేలాగా మీరన్నా దయ చూపెట్టండి. దాదాపు అంటే మేము 100 సంవత్సరాలుగా సాగులో చేసుకున్న భూమిని మా పొలము ఆన్లైన్లో ఎక్కడం లేదు. 2024 వరకు మాది ఆన్లైన్లోనే ఉంది. మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాది ఆన్లైన్లో నుండి తీసేసినారు.
ఇప్పుడు ఎక్కియమంటే ఎంఆర్ఓ విఆర్ఓ అంటున్నారు, మీకు ల్యాండ్ లేదు అని అంటున్నారు. మేము ఎన్నిసార్లు కలెక్టర్కి అర్జీ ఇచ్చినా కూడా మాకు ఏమీ న్యాయం జరగటం లేదు. కావున దయచేసి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒరిజినల్గా 6.5 ఎకరా పొలం ఉంది. దాంట్లో 3 ఎకరాలు ఎక్కింది, 3.5 ఎకరా ఎక్కలేదు. మాతోని కాంప్రమైజ్ అయిదాము లోకాదాతలు అని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా ల్యాండ్ తీసేసి వాళ్ళ ల్యాండ్ ఎక్కించుకున్నారు. గరికపాటి రవి అని మొత్తం 13 ఎకరాలు ఆయన ఎక్కించుకున్నాడు. మొత్తం మాది 367 సిలో 21 ఎకరా ఉంది. దాంట్లో మా పేరే లేదు అని చెప్తున్నారు. మొత్తం వాళ్ళు 13 ఎకరాలు ఎక్కించుకున్నారు. మిగతా వాళ్ళది 5 ఎకరాలు ఉంది. మీకు ల్యాండ్ లేదంటున్నారు. కానీ మాకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్ని ఒరిజినల్ ఉన్నాయి. దీని ఉంటే మా ఆయన గుండెపోటు వచ్చి చనిపోయినారు. మేము ఇంకా మా పరిస్థితి కూడా అదే అని మాకు చాలా బాధగా ఉంది. కాదు కలెక్టర్ గారు కలుగజేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. మా పొలము ఆన్లైన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బసవరాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. జిల్లా వ్యాప్తంగా ఏదైతే రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతికి కేరాఫ్ గా మారిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే గతంలో స్పందన పేరుతో ఉన్న కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ గా పేరు మార్చి జరుపుతూ ఉన్న పరిస్థితులు. అయితే గత సంవత్సరాల కొద్దీ తమ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో తిరుగుతూ ఉన్నారు. గతంలో స్పందనకి ఇచ్చారు, ఇప్పుడు పీజీఆర్ఎస్ కి అర్జీలు ఇస్తున్నారు. అయినా రైతులకు లేదా బాధిత జనానికి న్యాయం అయితే జరుగుట్లా. మరి ఎందుకు ఈ విధంగా, అంటే వ్యవస్థాపరంగా ఎలాంటి తప్పిదాలు ఉన్నాయని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అంటే క్షేత్రస్థాయిలో మండల్ లెవెల్ రెవెన్యూ ఆఫీసర్ పరిధిలో సాల్వ్ కావాల్సిన సమస్యలు కూడా జిల్లా కలెక్టరేట్ వరకు చాలా వరకు వస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ జనం అంటే తహసీల్దార్లు అడిగిన డబ్బులు ఇచ్చుకోలేకపోవడంతో తహసీల్దార్లు ఏదో ఒక సాకు చెప్పి దాన్ని పేచీ పెట్టి దాన్ని అక్కడ పెండింగ్ లో పెట్టడం వల్ల బాధితులు కలెక్టర్ని ఆశ్రయిస్తే అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఒక చిరు ఆశతో ఇక్కడికి వస్తున్న పరిస్థితులు. మరి కలెక్టర్లు అంటే తరచుగా చెప్తున్న మాట ఏదైతే ఒక ఫిర్యాదు వచ్చిందంటే దాన్ని నాణ్యత ప్రామాణికత ప్రకారం పరిష్కరించి దాన్ని క్లోజ్ చేయాలని చెప్తా ఉన్నారు. అయితే అధికారులు మాత్రం నామమాత్రంగా లేదా తూతు మాత్రంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించి క్లోజ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అధికారులు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు అది యథావిధిగా మళ్ళీ సమస్యగా వస్తున్న పరిస్థితి. ఇలా రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు, ప్రధానంగా రెవెన్యూకి సంబంధించి ఏదైతే పీజీఆర్ఎస్ అర్జీలలో 70% వరకు రెవెన్యూకి సంబంధించిన అర్జీలు ఉన్నాయి. అంటే రైతులు పొలాలు కొన్నా, అమ్ముకున్నా, లేదా అసైన్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇప్పుడు ఏదైతే వెబ్ ల్యాండ్, ఆన్లైన్ ఇలా రకరకాలుగా, అంటే ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు ఎక్కించుకోవాలన్నా, లేదా వాళ్ళ వారసత్వంగా కుమారుల పేర్లు ఎక్కించుకోవాలన్నా, లేదా పట్టదారు పాస్ పుస్తకాలు పొందాలన్నా ప్రతిదానికి ఓ రేట్ పెట్టిన పరిస్థితులు. మరి ఇలా రేటు పెట్టడం వల్ల అంటే అధికారులు లక్షల జీతాలు తీసుకుంటూ, తహసీల్దార్లు ప్రధానంగా లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు ఎంతో గౌరవప్రదంగా చేయాల్సిన సేవ కూడా చేయట్లా, దానికి వెలగట్టి చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా వాళ్ళు అంటే ఏదైతే విలాసవంతమైన జీవితాలకు చేస్తున్నారా, లేదా లక్షల జీతాలు చాలదు కోట్లు కూడబెట్టాలని బరి తెగించి డబ్బుకు కకృతి పడుతున్నారో తెలియని పరిస్థితి. కానీ జనం అయితే మాత్రం అంటే రెవెన్యూ శాఖ అన్నా లేదా తహసీల్దార్ కార్యాలయాలన్నా అసహించుకుంటున్న పరిస్థితులు నేడు కనిపిస్తా ఉన్నాయి. మరి తాజాగా ఏదైతే కలెక్టర్ వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రజలకు ఏదైతే నాణ్యత ప్రామాణికత పాటించి అక్కడ సమస్య పరిష్కరించండి, నామమాత్రంగా ఉండొద్దు, అజాగ్రత్త వహించొద్దు, అప్రమత్తంగా ఉండి జనాన్ని తిప్పుకోవద్దని చెప్తున్నా కూడా చాలా చోట్ల ఇది నెరవేరట్లా. ఇది ఇటీవల చూసాం, ఏదైతే గత నెల 26 నుంచి 31 వరకు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టారు. అలాగే రేపు సోమవారం నుంచి కూడా రెవెన్యూ క్లినిక్స్ పెడుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా పెట్టినా పేర్లు మార్చి పెట్టాల్సిందే తప్ప జనానికైతే ఏ ఒక్కరికి పరిష్కారం కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలా ఎన్నాళ్ళు తిరగాలి రెవెన్యూ సమస్యల కోసం? అంటే రీసర్వే సమస్యలు ఉంటాయి, అదే సమస్యలు ఉంటాయి, ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. మరి ఈ పరిస్థితులకు హద్దు అదుపు లేదా ఎప్పుడు దీనికి పరిష్కారం అనేది రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే తాజాగా ఏదైతే రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు అడ్డమా మారిన నేపథ్యంలో మరి ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతరత్ర ఉన్నత అధికారులు కావచ్చు ఎలా స్పందిస్తారు? అంటే సాధారణంగా విఆర్ఓ టు జిల్లా కలెక్టర్ వరకు అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతూ అంటే ఉన్నతాధికారులకు పరిష్కారం జరుగుతుందని ఒక ఆశతో వస్తున్న పరిస్థితులు. మరి వాళ్ళ ఆశకి ఎక్కడ కూడా పరిష్కారం కనిపించట్లే. మరి ఇలాంటి నేపథ్యంలో
అంటే ప్రధానంగా ఈ పీజీఆర్ఎస్ ఎందుకు కోసం పెడుతున్నామో అధికారులంతా ఆ రోజు ఆ, అన్ని శాఖల అధికారులు అక్కడ ఉండి కూడా ఏం చేస్తున్నట్లు అంటే పరిష్కారం చూపని పక్షంలో ఏదైతే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, సర్వే అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇలా 3-4 శాఖలకు సమన్వయం లేపించడము లేదా ఒకరికొకరు ఏదైతే ధీమాగా ప్రవర్తించడము ఇలా రకరకాలుగా ఉంటా ఉంది. అంటే ఏసీబీ అధికారులు దాడులు చేసినా లేదా అక్కడక్కడ పట్టుబడినా కూడా అధికారులు మార్పు కనిపించట్లే. వాళ్ళ అవినీతి లేదా వక్ర బుద్ధి పోవట్లేదు. ఇది ఎందుకు పోవట్లేదు అంటే మరి కలెక్టర్ ఆదేశించిన సాక్షాత్తు నిర్లక్ష్యం చేస్తున్నారంటే మరి కలెక్టర్ అంటే భయం లేదా లేదా విధులు అంటే బాధ్యత లేదా ఏంటో అర్థం కాని పరిస్థితి. కాబట్టి శాఖ పరంగా ఏదైతే అంటే తహసీల్దార్ని అంటే వాళ్ళ శాఖ కాబట్టి రెవెన్యూ శాఖ వాళ్ళ మర్యాద వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి చూసి చూడనట్లు లేదా యూనియన్ యొక్క సహకారంతో వాళ్ళు ఉపేక్షిస్తూ పోవడం వల్ల అంటే ఇది లంచాలు ఇచ్చుకోవడము ఒక చట్టబద్ధత అయిపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సామాన్యుడు కూడా తహసీల్దార్ గడప తొక్కాలి లేదా రెవెన్యూ ఆఫీస్ వెళ్ళాలంటే పట్టదారు పాస్బుక్ ఇంతని లేదా ఆన్లైన్ మార్పుకు ఇంతని లేదా మ్యూటేషన్ కి ఇంతని అతను కూడా ఒక లెక్కకు వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆ విధంగా అంటే అధికారుల లెక్కలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయినాయి. అంటే రెవెన్యూ విఆర్ఓ మొదలు ఆర్ఐ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, లేదా ఆర్డీఓ స్థాయి, కలెక్టర్ స్థాయి వాళ్ళ పనులను బట్టి ఇలా ఇచ్చుకుంటే తప్ప ఆ జిల్లా స్థాయిలో మన పనులు జరుగు లేదా మండల స్థాయిలో మన పనులు జరుగు అనే ఒక అభిప్రాయాన్ని రెవెన్యూ శాఖ బలంగా ప్రజలపైన రుద్దేసింది. మరి ఇలాంటి అంటే దుస్థితి ఎందుకు వచ్చింది అంటే జీతాలు తీసుకుని అంటే ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు పొంది ప్రజలకు అంటే ఉచితంగా లేదా ఏదే గౌరవప్రదంగా సేవలు అందించాల్సిన అధికారులు ఇలా బరితెగించి చేయడం పట్ల అంటే కర్నూలు జిల్లా అదేవిధంగా నంద్యాల జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరి ఈ పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపి లేదా సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తూ వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. అప్పటికి అంటే ఏదైనా ఒకవేళ ఆరోపణలు విపరీతంగా వస్తే లేదా షోకాజ్ నోటీస్ మెమో ఇచ్చి గద్దిస్తారే తప్ప వాళ్ళకి సస్పెండ్ చేసి లేదా ఒక 6 నెలలు ఇంట్లో కూర్చోబెట్టి కొంచెం దాన్ని కఠినతరమైన శిక్షలు వేయట్లేదనే ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. మరి ఇలాంటి వాతావరణం పోవాలి. ప్రజలు ఏదైతే భూమి వాళ్ళ హక్కే కాదు వాళ్ళ జీవనాధారము అంటే ఎంతో గౌరవంగా బతికే ప్రజలు ఆ భూమితోనే వాళ్ళు చాలా అంటే ఇటీవల చూసాం మనము చాలా భూములు ఆన్లైన్ లేకపోవడం వల్ల ప్రభుత్వము అందించే పరిహారం కావచ్చు లేదా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు దీనికంతా కూడా అర్హులైన ప్రజలు ఎందరో నోచుకోలేకపోతున్నారు. మరి అధికారులు సాక్షాత్తు వారి యొక్క చేష్టల ద్వారా ప్రజలకి లేదా రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు లక్షల జీతాలు తీసుకొని ఎవరికి మేలు చేస్తున్నట్లు ఎవరు మెప్పు పొందడానికి సో క్షేత్రస్థాయిలో అధికారుల యొక్క తప్పిదాలు ప్రభుత్వం పైన ఎంతో కొంత చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలాంటి వాతావరణం పోవాలి, ఇలాంటి పరిస్థితులు ఉండరాదు. అదేవిధంగా కలెక్టర్ ను ఈ రోజు గౌరవించకపోతే ప్రజలకు కూడా కలెక్టర్ అన్న కలెక్టర్ వ్యవస్థ అన్న నమ్మకం లేని పరిస్థితులు. మరి ఇవన్నీ కూడా వ్యవస్థీకృతంగా ఉన్నాయి. అంటే టాప్ టు బాటం ఏదైతే విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, తలారి కావచ్చు ఇలా ఒకరికొకరు వాళ్ళ పరిధిలో కొంత గౌరవంగా నడుచుకోవాల్సి బాధ్యతగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇదంతా కూడా ఒక్కానిస్తో బీఆర్కే న్యూస్ ఎందుకు చెప్పదలుచుకుంది మేము చూస్తున్న దాన్ని బట్టి గత 2 ఏళ్లుగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా సమస్యలు ఏదైతే సోమవారం జరిగిన కలెక్టరేట్ లో ఏదైతే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మనం వెళ్ళినట్లయితే జనం చెప్పిందే చెప్తా ఉన్నారు. సార్ 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు తిరుగుతా ఉన్నాం, ఆన్లైన్ కావట్లా, పట్టగారు పాస్ పుస్తకాలు ఇవ్వట్లే, మరి ఇవన్నీ కూడా మ్యూటేషన్ చేయట్లా అంటున్నారు. మరి ఇది ఎందుకు చేయట్లేదు? ఈ చిన్న చిన్న సాంకేతిక ఒకవేళ పొరపాట్లు ఉన్నా దాన్ని సరిదిద్ది వాళ్ళకి న్యాయం చేయాల్సిన అధికారులు ఎందుకు తిప్పుకుంటున్నట్లు అంటే వీళ్ళు వేలల్లో లేదా లక్షల్లో డిమాండ్ చేయబట్టే ఆ డబ్బులు ఇచ్చుకోలేని పేదలందరూ కూడా కలెక్టర్ పైన ఆశతో కలెక్టర్ కార్యాలయానికి వస్తారు. అక్కడ కూడా కలెక్టర్ కార్యాలయం అంతిమంగా ఏం చేస్తా ఉంది, వీళ్ళంతా కూడా ఫైల్ చూసి ఈ ఫైల్ ఓకే ఉంటే ఉందా లేదని ఒకసారి సమేత తహసీల్దార్ లైన్ లో తీసుకొని విచారిస్తారు. తహసీల్దార్లు అప్పటికే కలెక్టర్ కి ఏం చెప్తే అది ఎస్ అని చెప్పి తర్వాత ఏదో ఒక కాగితం ఏదో ఒక పేరు లేకుండా కొంత సాకు చూపి దాన్ని ఫైల్ పెండింగ్ అనో లేకపోతే పాత రికార్డు దొరకలేదనో ఇలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే డబ్బు ముట్ట చెప్పి తహసీల్దార్ పాత రికార్డ్ అయినా కొత్త రికార్డ్ అయినా ఆయన ఏం చేయాలో అది చేసేస్తున్నాడు. అంటే డబ్బు ఇస్తే ఏదైనా చేస్తారు, రికార్డుతో సంబంధమే లేదు. డబ్బు ఇవ్వకపోతే రికార్డ్ అంటాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అంటారు, రెవెన్యూ సెక్షన్ అంటాడు, 6A చట్టం అంటాడు, ఇలా రకరకాలుగా జనాన్ని కూడా బెదిరించి జనాన్ని దబాయించే పరిస్థితులు. తహసీల్దార్ కార్యాలయానికి పోవాలన్నా సామాన్యుడు జడుచుకుంటున్న పరిస్థితులు. మరి ఎవరి కోసం తహసీల్దార్ కార్యాలయాలు కట్టారో అక్కడ అధికార సిబ్బంది 10-20 మంది ఎవరి కోసం పనిచేస్తున్నారో లక్షల జీతాల్లో ఎందుకు డ్రా చేసుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి వాతావరణం పోవాలంటే ఖచ్చితంగా ఏదైతే రెవెన్యూ శాఖలో ప్రధానంగా అవినీతికి కేర్ ఆఫ్ ఉన్న ఈ రెవెన్యూ శాఖ లేదా తహసీల్దార్ల యొక్క తీరు మారాల్సిన అవసరం చాలా ఉంది.
తహసీల్దార్లు తమ పబ్బం గడుపుకోవడానికి, తమ విలాసవంతమైన జీవితాలకు, తమ బిడ్డలకు ఎంతో కూడబెట్టాలి కోట్లు అని చెప్పి ఆ విధంగా కాకుండా సామాన్య మధ్యతరగతి పేద రైతులను మానవతా దృక్పథంతో చూసి, అంటే ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా 1,02,00,000 లంచాలు ఇవ్వమంటే ఎక్కడిస్తారు? వీళ్ళంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్, ప్రధానంగా రియల్ ఎస్టేట్ దందా ఊపందుకోవడము, తద్వారా ఈ గత 10 ఏళ్ళు మనం పరిశీలించినట్లయితే భూముల వాల్యూలు అమాంతంగా పెరగడం కారణంగా ఈ రకంగా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళతో చేతులు కలపడము, లేదా ఆ సమస్యలు పరిష్కరించి, లేదా ఏదైనా పేదవాడికి కమర్షియల్ బిట్ ఏదైనా ఉన్నట్లయితే రాత్రే వాడి పేరు ఆన్లైన్ లో లేకుండా చేసేస్తున్నారు. ఇలాంటి సమస్య వెల్దుర్తి మండలంలో ఒక మహిళ ఇందాక మనకు బీఆర్కే న్యూస్ ఛానల్ వాయిస్ కూడా ఇచ్చింది. అంటే తమకున్న 13 ఎకరాల్లో సగం అయితే ఆన్లైన్ అయింది, సగం లేకుండా పోయింది. వాళ్ళకి తెలియకుండానే ఆన్లైన్ వేరే వాళ్ళు చేసేసుకున్నారు. గత 4 ఏళ్లుగా తిరుగుతున్నాం, న్యాయం జరగలేదు. ఈ బాధ తట్టుకోలేక నా భర్త చనిపోయాడని ఒక వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. మరి ఒక కుటుంబం లేదా ఒక కుటుంబ దిక్కు ఇలా చనిపోతుంటే ఈ శాపం అంతా ఎవరికి? రెవెన్యూ అధికారులకు కాదా, లేదా జాయింట్ కలెక్టర్ కాదా, లేదా కలెక్టర్ కాదా, లేదా తహసీల్దార్ కాదా? ఇదంతా కూడా వాళ్ళ వేధించడం వల్ల ఇలా కుటుంబాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్న పరిస్థితి. మరి ఎవరి కోసం వీళ్ళంతా కూడా ఆన్లైన్ ఉన్న వ్యక్తుల్ని తీసేసి కొత్త వారిని చేర్చి వాళ్ళు ఏదో 5-10 లక్షలు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం మ్యూటేషన్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళకి జెన్యూన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ విధంగా అంటే లెక్క లేకుండా బరి తెగించి చేస్తున్న పరిస్థితులు. మరి ఆల్మోస్ట్ అందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా ఏదో ఒక పైరవులతోనే అధికారులను కలవాలా? అంటే సామాన్య సగటు మనిషి, ఒక పౌరుడు ఏ విధంగా వీళ్ళని కలవాలి, ఒక పౌరుడికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? సో ఇవన్నీ కూడా చర్చించే అంశాలు, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు పోవాలి, సగటు మనిషి నేరుగా కలెక్టర్ దగ్గరకు వచ్చినా, తహసీల్దార్కి వచ్చినా న్యాయం జరిగే పరిస్థితులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ఏదైతే కూటమి ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తాం, వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తామని చెప్తూ ఉంది. మరి క్షేత్రస్థాయిలో చూస్తే ఏ అధికారి కూడా ప్రక్షాళన కాలేదు. అంటే యథా రాజా తదా ప్రజా సందంగా సాగుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజ్.